చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు ప్రారంభించారు. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు గతంలోనే అసలు ఫస్ట్ వచ్చినప్పుడే ఆయన శాసనసభ నిర్మించాడు, తాత్కాలిక సెక్రటరియట్ అన్నాడు. ఆయన బాగా నడుస్తున్నాయి. హైకోర్టు నిర్మించాడు. అది 33 ఎకరాలు ఎన్నో ఆ ప్రజల దగ్గర సేకరించాడు. అవి కూడా 80% బిల్డింగ్లు అవి తయారైపోయినాయి. అది అధికారుల కోసం నిర్మించాడు ఆయన. మరి ఆయన ఉన్నాడితే 5 ఏళ్ళు ఆయన మొత్తం కంప్లీట్ అయ్యాడు. ఈసారి జాగ్రత్తగా బాగా చేస్తాడు. నా విన్నపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బిల్లు పాస్ చేసి ఇదే రాజధాని పర్మిట్ అని ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ పెడితే అక్కడ రాజముద్ర వేసుకొని మరి ఎవడో తుకలకు గాలి ఎవడన్నా వచ్చి మూడు ముక్కలు ఆడతాను అనే పరిస్థితి లేకుండా ఉంటుంది. అది ప్రజల మేలు జరుగుతుంది. అది అమరావతిని 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్తున్నారు. 2 సంవత్సరాల్లో అయ్యే అవకాశం ఉందంటారా? 2 సంవత్సరాలు అయినా 3 సంవత్సరాల గ్యారెంటీ అవుద్ది. ఆయన పట్టుదలకు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మంచి పట్టుదల ఉన్నాడు. అది అవ్వాలని. అది అవ్వ సగం అయిపోయిందండి. ఇంకో సగం ఎంత కేంద్ర నిధులు ఇస్తే అవి పూర్తి చేసేస్తారు. వీళ్ళ చేతుల్లో నిధులు వీళ్ళ చేతుల్లో లేవు కదా, వాళ్ళు ఇవ్వాలి. ఆయన మోడీ గారు కూడా మాట నిలబెట్టుకుంటాడు. ఇస్తే ఇది అయిపోద్ది. ప్రజలు సుఖపడతారు. ఎందుకంటే ఇది విజయవాడ గుంటూరు సెంటర్ పాయింట్ రాష్ట్రానికి. ఇదే కరెక్ట్. ఎక్కడో తీసుకెళ్ళి పెడతాంటే ప్రజలు ఇబ్బందులు కదా. వాళ్ళకి బాగుంటాయి కానీ విమానాలు వెళ్తానికి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య వాళ్ళకి బాగుంటుంది కానీ ప్రజలు బాగుంటుందా? మరి చెప్పండి. అది కాబట్టి అది కరెక్ట్గా రాజధాని అనేది విజయవాడ కరెక్ట్. అది ఇక ఎక్కడైనా మారితే అది ప్రజలకి నిరుత్సాహం. అది వాళ్ళకు ఉపయోగం. పరిపాలించే నాయకులకి వైజాగ్ పెడితే అది వాళ్ళకు ఉపయోగం. అంతేగాని జనాలకి ఇబ్బంది కాదు అది. కాబట్టి రాజధాని 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కరెక్ట్గా అయిపోద్ది. వచ్చే ఎలక్షన్ నాటికి ఇదంతా ఓకే చేసుకుంటారు. తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవరు గెలుస్తారు సహజం. ఇది కూడా మనసు మార్చుకొని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి పరిపాలన చేస్తా ఈసారి అన్ని అలాగే నేను చేస్తానంటే అవకాశం తప్పులేదు దానికి. శాశ్వత అంతే రాక్షస పరిపాలన వదిలేయాలి. మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయన నేను నాకు అప్లికేషన్ వస్తుంటే పోలీసులు నిర్బంధించడం దమనకాండ కదా ఇది. అది తెలుసుకుంటే అయిపోయి ఆయన్ని అవకాశం ఇస్తారు. లేకపోతే ఆయనకి అవకాశం ఎవరు మార్చుకోవాలి. బుద్ధి చేసుకున్నారు ప్రజలకు చెప్పాలి. ఆయన చెప్తే అప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తారు ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎవరైనా పరిపాలన తప్పులేదని లబ్ధి చేకూర్చారంటే అది వాళ్ళకు వచ్చి కొంతమందికి వచ్చింది. కాపు నేస్తామంటే అన్నారు. జిల్లాకు 5,000 6,000 కట్ చేశారు. అది న్యాయమా? మొత్తం ఎస్టాబ్లిష్ మొత్తం అందరికీ జిల్లాకు 42 ఎగ్జాంపుల్ చెప్తున్నా 42,000 ఉన్నాయనుకోండి. 42,000 ఇచ్చేయాలి, లేకపోతే మానేయాలి. కటింగ్లు ఏంటి మళ్ళీ 35,000 ఇస్తాం మొన్నటే చేశారు. కాపు నేస్తా అన్ని జిల్లాలు కూడా 5,000 6 కొన్ని జిల్లాలు 7,000 నొక్కేశారు. మరి వాళ్ళకి బాధ కదా. ఇవన్నీ దెబ్బ కొడతాయి కదా. అయ్యి దెబ్బ కొట్టినాయి. ఇక మరి అమ్మఒడి ఏం ఉపయోగం చెప్పండి. 70 రూపాయలు వచ్చే ముందు అది తీసుకెళ్ళి 200 పెట్టేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మఒడికి ఇస్తే అది న్యాయమా? పొద్దు నుంచి కష్టపడి 500 600 కూలి చేసుకుంటే ఈ ఇటుకే దెబ్బ పెడితే ఇంకెట్లాగా తక్కువ తీసుకొచ్చి మంచిగా ఏదైనా ప్రజల ఉపయోగం జరగాలి. నాణ్యమైన ముందు ఇవ్వాలి. అది కూడాను ఇదైతే వీళ్ళకి పడుతుంది. ఏదో సన్యాసం ముందు తీసుకొచ్చి తక్కువ తీసుకొచ్చి మేము సరఫరా చేస్తామంటే దాంట్లో ప్రాబ్లం వస్తే వీళ్ళు బాధ్యత వహిస్తారు కదా. కాబట్టి అటువంటి ఇది చేయలేని నమ్మకంగా ఉన్నారు. విశ్వాసం ప్రజలు. కక్ష సాధింపు ఏ ముఖ్యమంత్రిని కూడాను ప్రభుత్వం పడిపోయిన తర్వాత అసలు అరెస్ట్ చేయకూడదండి. అది నేరం. అది దాని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ప్రొసీడ్ అవ్వాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి కక్షకి వెళ్ళిపోయాడు, తీసుకు పెట్టాడు. గవర్నమెంట్ చేసి ఏ ముఖ్యమంత్రి చేస్తే ఎవరినైనా పెట్టేయచ్చు. అటువంటి పరిస్థితి ఆయన తెచ్చుకొని అటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు అంతే. అసలు అది భారతదేశం ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయకూడదు. దాని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అన్నీ చూపించాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకోకుండా నాకు ప్రజలు అధికారం ఇచ్చారంటే ఇప్పుడు నేలకేసి కొట్టారు. ఇప్పుడు మీ ఏడు పరిస్థితి. అట్లానే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆలోచించి పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని వాళ్ళు ఆయన అరెస్ట్ చేయరు. ఎందుకంటే 10 కాలాలు ఉండాలని కోరుకునేళ్ళు. కక్షాది మీరు చేయరు. ఆయన మీద కేసులు ఆయన వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి మీద 11 కేసులు 12 కేసులు ఉన్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని వీళ్ళేం చేయరు. అదొకటి. జిల్లాకి ఒక అది పార్టీ ఆఫీస్ పెట్టేసి 1,000 కోట్లు నొక్కే చేయటం అది ధర్మమా? ఆయన వచ్చి రావటమే పార్టీ కొత్త.
ఒకరు కేంద్ర కార్యాలయం పెట్టుకోమని తప్పులేదు దానికి. 2-3 పెట్టుకోమని రాష్ట్రం మొత్తం మీద. జిల్లా కోటికి ఒక ప్యాలెస్ కట్టేస్తే ఎవరి సొమ్ము అండి? అది ప్రజల సొమ్ము కదా. అదేనండి, అది టీవీలో చూపిస్తున్నారు, పేపర్లో వస్తుంది. ఒక బాత్రూమ్కి 36 లక్షలు. అది న్యాయమా? ప్రభు, అది ఒక బాత్రూమ్ వాల్యూ అది తప్పు కదా. ఇది 4 ఇళ్ళు, పేదవాళ్ళకి 10 ఇళ్ళు వస్తాయి ఆ డబ్బులతో. అది ఎంత అన్యాయం అది? అంటే ఈయన అధికారం ఇచ్చింది ఈయన రాజభోగాలు అనుభవిస్తానిక జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాలెస్ కట్టడం ఏంటండి? అసలు ఒక పక్క రాష్ట్రం ఏమో విడిపోయి అభివృద్ధి లేక, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే రుషివండ కట్టి నేను ప్యాలెస్లో అనుభవిస్తానంటే అది న్యాయం కాదు కదా, అక్రమం కదా. అది భగవంతుడు క్షమించడు కదా. అది ప్రజలు కాదు, భగవంతుడే క్షమించడు. అంత విలాసవంతం నువ్వు అనుభవించు, నువ్వు ఉండు. ప్రజలు ఎందుకు సొమ్ము నాశనం చేస్తావు? ఇప్పుడు ఎన్నో 14 లక్షలు ఎంతో అప్పు అంట. ఎవరు కడతారు ఇది? ప్రజాధనం. అసలు ఏ ముఖ్యమంత్రి, భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్వ్యూహం ఎవరు చేయరు. ఇటువంటి పాపం అది ఎప్పుడు బుడి కట్టకూడదు ఎవరు కూడా. అది ప్రజలకి ఎత్తి మీద పడుతుంది, భారం పడుతుంది. అది తేలాలంటే ఎట్లాగా? మనం ఒక కుటుంబంలో అప్పులు చేస్తే ఫ్యాన్లు ఉరేసి చచ్చిపోతున్నారు. మరి ఈ రాష్ట్రం ఉరి పెడతాడు ఈయన? ఇది చాలా అన్యాయం కదా. 14 లక్షలు ఈయనకైనా ఈయన ఎలగబెట్టిందో 5 సంవత్సరాలు అధికారం. 5 సంవత్సరాల్లోనే ఇంత చేయాలా? అంత అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగా నీతిగా ఉన్నట్టే 20 ఏళ్ళ పాటు ఉండేవాడు. జనం కూడా చాలామంది అదే అనుకున్నారు, కానీ విధ్వంసం చేశాడు. ఆయనకి కొన్ని తీసుకున్నట్టు.